నమస్తే, నేను శ్రావణి జర్నలిస్ట్. ఏపీ పొలిటికల్ సినారియో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రధాన నాయకులు ప్రతిపక్ష లీడర్స్ మధ్య జరుగుతున్న వాగ్బానాలు, వాళ్ళు చేస్తున్న కమెంట్స్ రోజు రోజుకి మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల పోలింగ్కి తుది దశకు వాళ్ళ ప్రచారం చేరుకుంది. ఈ నేపథ్యంలో అందరి ఫోకస్, అందరి ఐబాల్ అటెన్షన్ ఆ ఇద్దరిపైనే ఉంది. ఆ ఇద్దరు ఎవరు అంటే ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన చెల్లెలిగా ఏపీ కాంగ్రెస్ పీసీసీ బాధ్యతలు చేపడుతూ ఉన్న వైఎస్ షర్మిలకి సంబంధించి. ఎందుకు అంటే ఇంతకాలం పర్సనల్ ఇష్యూస్ అన్నీ ఒక్కసారిగా అవి పొలిటికల్ ఇష్యూస్గా టర్న్ అయిపోయాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతూ ఉన్నారు. అదే కడప పార్లమెంట్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల బరిలోకి దిగిన పరిస్థితి. దిగడమే కాదు, అన్నని టార్గెట్ చేస్తూ, అన్న టికెట్ ఇచ్చిన వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఒక రేంజ్లో ఆమె తన స్పీచెస్లో కౌంటర్ చేస్తూ ఉంది. తను చేసిన అభివృద్ధి ఏమీ లేదు, తను అభివృద్ధికి దూరంగా ఉన్న వ్యక్తి, పూర్తిగా అద్దాల మేడలో ఉన్న వ్యక్తి అంటూ జగన్ని టార్గెట్ చేయటమే కాదు, అవినాష్ రెడ్డి ఒక ముద్దాయి, ఒక నిందితుడికి టికెట్ ఎలా ఇచ్చారు అని చెప్పి కడపలో అందరి ముందు భారీ బహిరంగ సభల్లో పదే పదే ఆ విషయాన్ని, వివేకానంద రెడ్డి మర్డర్ ఇష్యూస్ని ఆమె తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎంటైర్ ఇష్యూస్ పైన వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ ఇష్యూస్ అన్నిటికీ దూరంగా ఉండటానికి, ఎందుకు అంటే ఒకవైపు కొడుకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మరోవైపు కూతురు ప్రతిపక్ష నాయకురాలిగా పీసీసీ ప్రెసిడెంట్గా ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతూ ఉన్నారు. రెండు కళ్ళ లాంటి వాళ్ళు, ఇద్దరు పిల్లలు, రెండు పార్టీలు, కానీ ఏ ఒక్కటి చూస్ చేసుకోమన్నా అది విజయమ్మకు ఖచ్చితంగా కష్టతరమే. ఎప్పటి నుంచో కూడా అనేక మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు, ఏ తల్లికి రాకూడని కష్టం, ఏ తల్లి పడకూడని బాధ ప్రస్తుతం విజయమ్మ గారు పడుతూ ఉన్నారు. అలాంటి క్షోభ ఏ తల్లికి రావద్దు అని చెప్పి అనేక మంది ఆమె సన్నిహితులు కూడా వాపోయిన పరిస్థితి. అలాంటి ఏ పరిస్థితి అయితే రాకూడదు అనుకున్నారో అలాంటి పరిస్థితే ప్రస్తుతం విజయమ్మకు వచ్చింది. దీని నుంచి ఆమెకు ఎలా బయటపడాలో కూడా అర్థం కాలేదు. కానీ ఆమె కొంత దూరం ఉండటానికి దేశం విడిచి వెళ్ళిపోయింది. ఎస్, మీరు విన్నది నిజమే. విజయమ్మ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, ఏకంగా ఇండియాని వదిలి అమెరికాకు వెళ్ళారు. ఈ సమ్మర్ వెకేషన్ మొత్తం ఆమె అమెరికాలో టైం స్పెండ్ చేసి, ఎన్నికలు ముగిసి అంటే పోలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చే టైంకి ఇండియాకి రావాలని నిశ్చయించుకొని ఆమె అమెరికాకి ప్రయాణం అయ్యారు. నిన్న రాత్రి ఆమె అమెరికాకి కూడా చేరుకున్నారు. మే 23 నుంచి 25 మధ్యలో ఆమె తిరిగి రాష్ట్రానికి రాబోతూ ఉన్నట్లు సమాచారం. పూర్తిగా షర్మిల చేస్తూ ఉన్న స్పీచెస్, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న కౌంటర్స్ ఖచ్చితంగా ఆమెకి ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. ఎంత కాదనుకున్నా, ఎంత దూరం పెట్టాలనుకున్నా అవి వినకుండా, దగ్గరికి రాకుండా ఉండలేని పరిస్థితి. ఆ మాటలు వినాల్సిందే, ఆ స్పీచెస్ చూడాల్సిందే. ఎవరికి తన మద్దతు ఇవ్వాలి, ఎవరికి తన మద్దతు ఉంటుంది అనే ప్రశ్నకి కూడా ప్రస్తుతం విజయమ్మ దగ్గర ఒక క్లారిటీ లేదు, ఒక ఆన్సర్ లేదు, ఇవ్వలేదు కూడా. ఎందుకు అనంటే ఖచ్చితంగా తన రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ముందుకొచ్చి మొదట ముఖ్యమంత్రి అయింది జగన్మోహన్ రెడ్డి. అతని దగ్గర ఇబ్బందులు పడి బయటకు వచ్చి పార్టీ పెట్టి పీసీసీ పగ్గాలు చేపట్టుకున్న వ్యక్తి షర్మిల. ఈ ఇద్దరూ కూడా బాగుండాలని కోరుకుంటుంది, మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటుంది. కానీ ఎవరిని ముఖ్యమంత్రి చేస్తుంది విజయమ్మ, ఎవరిని ముఖ్యమంత్రి అవ్వాలని ఆశీర్వదిస్తుంది అంటే దానికి ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకు అంటే ఆల్రెడీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరొకసారి సీఎం అవ్వాలని ఆశీర్వదించుంటుంది ఇడుపులపాయ వేదికగా. అదే ఇడుపులపాయలో తన కార్యాచరణ, తన ప్రచారం మొదలుపెట్టే టైంకి అక్కడ విజయమ్మ కూడా దీవించింది, తన రాజకీయ భవిష్యత్తు కూడా బాగుండాలని ఆమె దీవించింది. కానీ ఆమెను కూడా ముఖ్యమంత్రి అవ్వాలని దీవించి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాన్ని ఎవరు చెప్పకపోయినా ఇలాంటి చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ విజయమ్మ ఫేస్ చేస్తుంది. కాబట్టి మోర్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్రలు అవ్వచ్చు, సభల దగ్గరికి వచ్చి తన మద్దతు ఇవ్వాలని, తను కూడా కొన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలని కొంత విజయమ్మకి ఒత్తిడి వస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. పైపెచ్చు ఇటు షర్మిల కూడా తల్లిగా తనకి కూడా తన మద్దతు కావాల్సి ఉంటుంది కాబట్టి తల్లిని ఆహ్వానించే పరిస్థితి, తనకు కూడా మద్దతు తెలుపుతూ కొన్ని ఉపన్యాసాలు ఇవ్వాలి, కొన్ని స్పీచెస్ బహిరంగ సభల్లో ఇవ్వాల్సిందిగా అడిగిన సందర్భంలో ఎవరికి ఎస్ చెప్పాలో, ఎవరికి నో చెప్పాలో తెలియక పూర్తిగా ఆమె అమెరికాకు మాత్రం ప్రయాణమయ్యారు. ఈ సమ్మర్ అంతా కూడా లాంగెస్ట్ వెకేషన్కి ఈ విజయమ్మ సడన్ డెసిషన్ తీసుకొని వెళ్ళినట్లు తెలుస్తోంది. మే చివరి వారంలో తిరిగి ఆమె రాష్ట్రానికి రాబోతున్నారు. ఆ లోపు ఎన్నికలు జరిగిపోతాయి. పూర్తిగా రిజల్ట్కి దగ్గరగా ఉండే సిచ్యువేషన్.
ఎవరి బలాలు ఎవరి బలహీనతలు తెలుసుకొని విజయాలు ఎవరికి రాబోతున్నాయని కూడా చూసే పరిస్థితులు ఆమె తిరిగి రాష్ట్రానికి రాబోతున్నట్లు తెలుస్తోంది. కానీ తను వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తన జీవితం మొదలైన మరుక్షణం నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి బాధని, ఇలాంటి పెయిన్ని ఎప్పుడూ నేను ఎదుర్కోలేదు, ఇలాంటి ఇబ్బందులను నేను ఎప్పుడు చూస్తానని కలలో కూడా ఊహించలేదు అనేది విజయమ్మ తన సన్నిహితుల దగ్గర చెప్తూ వాపోతున్న విషయం.